Hello students, welcome back to my channel. ఈ రోజు క్రిటికల్ అప్రిసియేషన్ ఆఫ్ ద షార్ట్ స్టోరీ ఓల్డ్ మ్యాన్ ఎట్ ద బ్రిడ్జ్ చెప్తాను తెలుగులో. సో క్రిటికల్ అప్రిసియేషన్, వార్స్ అండ్ బ్యాటిల్స్ ఆర్ ఆల్వేస్ డిటర్మెంటల్. సో ఇలాంటి యుద్ధాలు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి ఫర్ ఎనీ సివిలైజేషన్. ఎప్పుడు కూడా మనకి ఇలాంటి యుద్ధాలు జరగటం వల్ల నష్టమే కానీ లాభం వచ్చేటువంటి అవకాశం లేదు. అండ్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ డూమ్ ఆఫ్ మెనీ సివిలైజేషన్స్. ఇది నిజంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పరంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ చెడిపోవడానికి గొప్ప కారణం అవ్వడానికి అవకాశం ఉంది. అపారెంట్లీ దెర్ ఈస్ ఎ విన్నర్ అండ్ ఎ లూజింగ్ పార్టీ ఇన్ ఎ వార్. ఎప్పుడైనా యుద్ధం జరిగితే ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, గెలిచిన వారు ఉంటారు. ఓకే, సో బట్ ద కామన్ మ్యాన్ ఈస్ ద అల్టిమేట్ లూజర్. సో సామాన్యమైనటువంటి ప్రజల పాపం చాలా ఎక్కువ పోగొట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క యుద్ధం ద్వారా. మోస్ట్ విచ్ ఎవర్ పార్టీ విన్స్ ఎ బ్యాటిల్. సో ఎవరైనా గెలవని, ఎవరైనా ఓడిపోని, ఖచ్చితంగా నష్టపోయేది మాత్రం ఒక సామాన్య ప్రజలు మాత్రమే అనమాట. సో ఆ యొక్క విషయాన్ని మనకి చెప్తున్నారు షార్ట్ స్టోరీలో ఎర్నెస్ట్ హెమింగ్వే గారు. తర్వాత ఇన్ ద స్టోరీ ఓల్డ్ మ్యాన్ ఎట్ ద బ్రిడ్జ్, వార్ ఈజ్ నాట్ రిప్రజెంటెడ్ ఆర్ narrator as such a part from the information that fascist artillery represented. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ బ్రిడ్జ్లో మనం ఎక్కువగా ఏం గమనిస్తాము అంటే ఇట్ ఈస్ నాట్ రిప్రజెంటెడ్ narrator such a part from the information. వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, యుద్ధంలో జరిగినటువంటి విషయాన్ని బట్టి చెప్పేది కాదు, కానీ అతనికి తెలిసిన చిన్న విషయాన్ని బట్టి ఒక కథ అంతా కూడా ఆయన రాయడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, ఫోర్సెస్ ఆర్ అప్రోచింగ్ ద పీపుల్ ద టౌన్ ఆఫ్ శాన్ కార్లోస్. ఓకే, శాన్ కార్లోస్ అనేటువంటి ఆ యొక్క టౌన్లో ఉన్నటువంటి జనాభాని చంపివేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మనుషులందరూ కూడా వారి వెనకాల వెంబడించడం, వారితో కాల్పులు జరపడం జరిగిందనమాట వారి మీద. ఆర్ ఆస్క్డ్ టు వేకేట్ ద టౌన్ అండ్ గో టు ఎ సేఫర్ ప్లేస్. వీళ్ళు వెనకాల వస్తున్నారన్న విషయం ముందుగానే తెలుసుకొని సైనికులు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడ నుండి తప్పించడం కోసం త్వరగా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఓకే, సో ఆల్ ద పీపుల్ ఆఫ్ శాన్ కార్లోస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ బార్సిలోనా. సో అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా బార్సిలోనా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరిగిందనమాట. అండ్ ద అదర్ ప్లేసెస్ సో యాజ్ టు సేవ్ దేర్ లైఫ్స్. ఇంకా వేరే ప్రాంతాలకు కూడా వారు వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళారు అంటే వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం అలా చేయడం జరిగింది. యాజ్ వి ఎంటర్ ద స్టోరీ వి సీ పీపుల్. మనం ఈ యొక్క స్టోరీలోకి వచ్చినప్పుడు మనం మనుషుల్ని చూస్తూ ఉంటాము. ట్రక్స్ అండ్ కార్స్ ఆర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్ టు గో టు అ సేఫర్ ప్లేస్. ఓకే, సో కొన్ని ట్రక్స్ ఉన్నాయి. ట్రక్స్ అంటే చాలా ఎక్కువ చక్రాలు ఉన్నటువంటి లారీ లాగా ఉండేదాన్ని ట్రక్ అంటాం అనమాట. అలాగే కొన్ని కార్డ్స్, అట్లాగే కొన్ని బండ్లు ఉన్నాయి అనమాట. ఓకే, సో ముందు ఒక జంతువు ఉండి దాన్ని నడుపుతూ ఉంటే వెనకాల బండిలాగా ఉండి దానిలో కూర్చోవడానికి. ఓకే, సో ఒక రథం లాగా కొంచెం ఇంచుమించుగా. అలాగే క్రాసింగ్ ద బ్రిడ్జ్ టు గో టు ఎ సేఫర్ ప్లేస్. అక్కడ నుంచి ఆ యొక్క వంతెన దాటి ఏదైతే సురక్షితమైన ప్లేస్ అనుకుంటారో అక్కడికి వెళ్తూ ఉన్నారనమాట. ద వే పీపుల్ ఆర్ టేకింగ్ హార్డ్షిప్ టు రీచ్ దే సేఫర్ ప్లేస్ షోస్ దాట్ దే ఆర్ బేరింగ్ ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్ డ్యూ టు వార్. ఈ యుద్ధం జరగడం వల్ల ఎన్ని కష్టాలు వారికి వచ్చినాయి అనేటువంటిది మనం చాలా స్పష్టంగా ఇందులో చూడొచ్చు. పాపం అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం వారికి ఎంత కష్టంగా ఉందో, ఆ యొక్క ఆ వంతెన మీద నుండి అవి దాటుకొని నడుచుకుంటా పరిగెత్తుకుంటా ఎన్నో రకాలుగా ఇదంతా చేయడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇదంతా కూడా కేవలం యుద్ధం గురించి మాత్రమే ఇలాగా జరుగుతూ ఉందన్నమాట. ఇన్ సచ్ ఎ సర్కమ్స్టాన్స్ ద narrator perceives ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ నియర్ ద బ్రిడ్జ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో ఇక్కడ ఏం చేశారు అంటే యొక్క ఓల్డ్ మ్యాన్ చాలాసేపు ఆ యొక్క వంతెన మీద వంతెన దగ్గరగా కూర్చొని ఉండడం గమనించారు ఈ యొక్క narrator. ఓకే, సో narrator అంటే స్టోరీ చెప్తున్నటువంటి వ్యక్తిని narrator అంటాం అనమాట. narrator's curiosity makes him go and converse with him to know about his whereabouts. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి narrator అంటే జరుగుతున్న విషయాన్ని అంతటిని కూడా మనకి తెలియజేస్తున్నటువంటి వ్యక్తిని narrator అంటారనమాట. మనకు వర్ణిస్తున్నాడు ఒకదాని తర్వాత ఒకటి, దానిని narrator అంటారు. ఈ యొక్క narrator ఎవరు అంటే సైనికుడు అనమాట. అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో జనాలను కాపాడటం కోసం సైనికుడిగా ఉన్నటువంటి వ్యక్తి narrator అనమాట. సో అయితే ఏం జరిగిందంటే ఇతనికి బాగా ఆసక్తిగా అనిపించింది. వెంటనే వెళ్ళి ఆ యొక్క ఓల్డ్ మ్యాన్తో మాట్లాడి అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలని ఆశ కలిగింది అనమాట. ఓకే, we come to know that he is a 76 years old man who has been looking after his animals in the town of San Carlos. ఆయనకి 76 సంవత్సరాలు. ఆయన ఒక వృద్ధుడు, ఆయనకి 76 సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఆయన ఏంటంటే అతని యొక్క జంతువుల కోసం ఆ టౌన్ అంతా కూడా మళ్ళీ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వస్తుంది వాటిని కాపాడటం కోసం. ఓకే, శాన్ కార్లోస్లో వాటిని వదిలేసి రావడం జరిగింది. హిస్ యానిమల్స్ కన్సిస్టెడ్ ఆఫ్ 1 cat and 2 goats as well as 4 pairs of pigeons. ఈయనకి ఏంటి అంటే ఒక పిల్లి ఉంది, అలాగే 2 గొర్రెలు ఉన్నాయి, అలాగే 4 జతల అంటే దాదాపుగా 8 పావురాలు ఉన్నాయి అనమాట. ద ఆర్డర్ టు వేకేట్ ద సిటీ మేడ్ హిమ్ లీవ్ దీస్ యానిమల్స్ ఎట్ శాన్ కార్లోస్. ఓకే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆజ్ఞ ఇచ్చేశారు, మీరు అర్జెంట్గా మీ ప్రాంతాలను వదిలేసి అక్కడ నుంచి పారిపోవాలి, మీ ప్రాణాలని కాపాడుకోవాలంటే ఈ పని చేయాలి. ఎవరైతే చేయట్లేదో వాళ్ళని వెంబడించి అక్కడ నుండి తరిమి
వేరే ప్రాంతానికి పంపించారు. ఎందుకంటే వారి మంచితనం కోసం, వారు బాగుపడాలి, వారు చచ్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇలాగ సైనికులు చేయడం జరిగింది. అలా చేసేటువంటి ప్రాసెస్లో ఈయన జంతువులు తీసుకోవడానికి కూడా ఆ సైనికులు ఒప్పుకోకపోయేసరికి పాపం అట్లా అక్కడే వదిలేసి ఇతను రావాల్సి వచ్చిందనమాట. సో మేడ్ హిమ్ వాక్ ఫర్ 12 కిలోమీటర్స్ టు రీచ్ ద బ్రిడ్జ్. 12 కిలోమీటర్లు దాదాపుగా నడిచి ఆ బ్రిడ్జ్ దాకా రావడం జరిగింది ఈ యొక్క ఓల్డ్ మెన్. The tired old man says that he was the last one to leave the town and after walking so much, ఈయనే అందరికంటే చివర్లో ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ మాత్రమే, శాన్ క్యార్లోస్ని ఓకే వదిలేసి వచ్చాడనమాట. అండ్ ఆయనకి అసలు ఏమాత్రం కూడా శక్తి లేదు. ఓకే శక్తి లేకుండా పాపం చాలా నీరసంగా ఉన్నాడు. ఆఫ్టర్ వాకింగ్ సో మచ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ, ఎలాంటి శక్తి లేదు అనమాట. పాపం ముసలాయన కదా, వృద్ధుడు కదా, లెఫ్ట్ టు క్యారీ ఆన్ ఎనీ ఫర్దర్, ముందుకు నడవడానికి కూడా అతని యొక్క శక్తి సరిపోవట్లేదు. బట్ యాజ్ ద narrator కన్వర్సెస్ విత్ హిమ్ మోర్, ఎక్కువగా narrator ఆయనతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో వీ కమ్ టు నో దట్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ టైర్డ్నెస్. ఓకే సో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు narratorకి తెలిసినటువంటి విషయం ఏంటంటే అది శారీరకమైనటువంటి బలహీనత కాదు. ఓకే అలాగ అయిపోవటం ఏంటి మరి, బట్ ఇట్ ఈస్ ద ఎమోషనల్ కండిషన్ ఆఫ్ ద ఓల్డ్ మెన్. అతని యొక్క మానసిక బాధ అలా ఉందన్నమాట, మానసికంగా అతను అలాగా బాధపడుతూ ఉన్నాడు. విచ్ ఈస్ మేకింగ్ హిమ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు మూవ్ ఆన్ ఎనీ ఫర్దర్. లోపల నీ హృదయం బాగాలేదు, నీ మనసు బాగాలేదు అంటే నువ్వు అక్కడ నుంచి కదలడానికి నీ యొక్క శరీరం అంగీకరించదు. వాట్ ఎవర్ ద మైండ్ సేస్, నీ మైండ్ ఏం చెప్తుందో అలాగే నీ యొక్క శరీరం అంతా కూడా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ మైండ్ సరిగా లేనప్పుడు, బాధలో ఉన్నప్పుడు నువ్వు ఏ పని సరిగా చేయలేవు అనమాట. ఆయన బాధ అంతా ఆ యొక్క యానిమల్స్ మీద ఉండడం వల్ల ఇంకా ఆయన ముందుకు నడవటం అనేటువంటిది అస్సలు జరగట్లేదు. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ అండ్ వరీడ్ అబౌట్ లీవింగ్ ద యానిమల్స్. ఓకే ఆయన చాలా బాధగా ఉన్నాడు. ఆ యొక్క జంతువులు అలా వదిలేసి రావడం అతనికి చాలా బాధ కలిగించే విధంగా ఉందన్నమాట. ఓకే అండ్ బర్డ్స్ అట్ హీస్ నేటివ్ ప్లేస్, అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని అట్లాగే ఆ యొక్క పక్షుల్ని వదిలేసి రావడం బాధగా అనిపిస్తుంది. హీ హాజ్ లెఫ్ట్ ద కేజ్ ఆఫ్ ద పిజియన్స్ ఓపెన్ సో దట్ దే కెన్ ఫ్లై అవే. ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను ఆ యొక్క కేజ్, ఆ యొక్క పంజరానికి ఉన్నటువంటి తలుపు తాళం తీసేసి ఉంచాను కాబట్టి అందులో ఉన్న పక్షులన్నీ కూడా చక్కగా ఎగిరి వెళ్ళిపోతాయి. అండ్ నోస్ దాట్ ప్రాబబ్లీ ద క్యాట్ విల్ బీ ఏబుల్ టు లుక్ ఆఫ్టర్ ఇట్ సెల్ఫ్. అట్లాగే పిల్లి చక్కగా ఇండిపెండెంట్ యానిమల్, ఒక జంతువును చూసినప్పుడు అక్కడ నుంచి పారిపోద్ది అనమాట. ఒక కుక్క దాని వెనకాల వచ్చింది అనుకోండి, పిల్లి గబగబా పరిగెత్తి దానికి అందకుండా దాక్కోగలదు అనమాట. ఆ శక్తి ఉంటుంది చాలా చాలా వరకు. ఓకే ధైర్యంగా వెంటనే పరిగెత్తి తాను కాపాడుకోగలదు. అలాగే ఈ యొక్క సైనికులు వచ్చి కాల్పులు పేలుస్తున్నప్పుడు కూడా అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ నుంచి నేను పారిపోవాలన్న విషయం ఆ పిల్లికి అర్థమవుతుంది. బట్ ఈజ్ వెరీ వరీడ్ అబౌట్ ద గోడ్స్ మాత్రం పాపం చాలా అమాయకమైనటువంటి మేకలు, చాలా అమాయకంగా ఉంటాయి. స్వతహాగా పాపం అవి ఎలా కాపాడుకుంటాయి, వాటిల్ని ఎలాగ తప్పించుకుంటాయి ఆ యొక్క పేలుల నుండి. ఆ పేలుడు జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి ఎలా తప్పించుకుంటాయి అని బాధపడతా ఉన్నాడు ఈ యొక్క ఓల్డ్ మెన్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ దాట్ దీస్ యానిమల్స్ ఆర్ హిస్ ఫ్యామిలీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క జంతువులే ఆయన యొక్క కుటుంబంగా ఆయన భావిస్తున్నారు ఆ యొక్క వృద్ధుడు. హీ హాజ్ లెఫ్ట్ హిస్ ఫ్యామిలీ బ్యాక్. ఆయన కుటుంబాన్ని అక్కడ వదిలేసి రావడం అతనికి చాలా బాధాకరంగా ఉంది. అట్ ఈస్ నేటివ్ ప్లేస్ టు సేవ్ హిజ్ ఓన్ లైఫ్. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళని వదిలేసి తన యొక్క స్వగ్రామాన్ని వదిలేసి రావడం అతనికి చాలా బాధాకరంగా అనిపించింది అనమాట. నౌ హీఈస్ బీయింగ్ ప్రిక్డ్ బై హిస్ కాన్షియన్స్ అండ్ ఈజ్ లవ్ అండ్ కన్సర్న్ ఫర్ దీస్ యానిమల్స్. నిజంగా అతని యొక్క మనస్సాక్షి అతను అంగీకరించట్లేదు. నేను ఎందుకు ఇట్లా వదిలేసి వచ్చేసాను, ఎందుకు నేను ఇలా ఉన్నాను, నాకెంత ప్రేమ ఉండి వాటి మీద అయినా నేనేం చేయలేకపోతున్నాను ఏంటి అనేటువంటి బాధ అతన్ని కలిచివేస్తూ ఉంది. హూ ఎవర్ విన్స్ ద వార్ విల్ రిప్రజెంట్ ద వార్ ఇన్ ఏ గ్లోరియస్ లైట్. ఎవరైతే యుద్ధాన్ని జయించారో వారు మాత్రం అబ్బో చాలా గొప్పగా దీనికి రాయడం జరుగుతుంది, చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యుద్ధం గురించి. అండ్ విల్ టాక్ అబౌట్ ద హీరోయిజం ఇన్వాల్వ్డ్ ఇన్ విన్నింగ్ ద వార్. ఎంత ఒక హీరోలాగా ఆ యొక్క యుద్ధాన్ని జయించడం జరిగింది అనేటువంటి విషయం మీద అనేకమైన రాయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే సో బట్ నో వన్ విల్ టాక్ ఆర్ రిమెంబర్ అబౌట్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ ఓల్డ్ మెన్ అండ్ హీస్ లాస్ ఆఫ్ ఫ్యామిలీ. అలాగే ఎవరు కూడా పాపం ఈ యొక్క ఓల్డ్ మెన్ ఎంత కష్టపడుతున్నాడు, ఈ యొక్క వృద్ధుడు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ఇబ్బందిగా ఉంది అతనికి అనేటువంటిది ఎవరు గుర్తుపెట్టుకోరు. తన యొక్క కుటుంబాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అనేటువంటి విషయానికి ఎవరు ప్రాముఖ్యత కూడా ఎవరు. ద కామన్ పీపుల్ లైక్ దిస్ ఓల్డ్ మెన్ ఆర్ ద వర్స్ట్ విక్టిమ్స్ ఆఫ్ ద వార్. ఇట్లాంటి సామాన్య ప్రజలు, ఇలాంటి వృద్ధులాంటి సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు యుద్ధాలు జరగటం ద్వారా. సో వార్ అండ్ దర్ సఫరింగ్స్ ఆర్ ఆఫెన్ నాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్స్. ఓకే సో వారి యొక్క బాధలు అనేటువంటివి మనం ఎక్కువగా డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడం, మాట్లాడడానికి కూడా ఎక్కువ ఇష్టపడం. వెన్ ఎవర్ ఏ వార్ ఈస్ టాక్డ్ అబౌట్, ఎప్పుడైతే యుద్ధం గురించి మాట్లాడతామో Ernest Hemingway finds this disturbing and therefore through the portrayal of the suffering of the old men, ఆయన ఏం చేశాడు అంటే ఎప్పుడు యుద్ధం గురించి మాట్లాడినప్పటికీ సరే ఆయనకు అది ఇష్టంగా అనిపించదు, విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగే ఈయన యుద్ధాన్ని ఎలాగ మనకు చూపించారు అంటే ఓల్డ్ మ్యాన్ ఎట్లా బాధపడుతూ ఉన్నాడు అనేటువంటి సందర్భాన్ని, ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ యుద్ధం జరిగేటప్పుడు సామాన్య ప్రజలు కూడా ఇలాగే బాధపడతారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారనమాట. ఓకే
ట్రైస్ టు ప్రజెంట్ ద అగ్లియర్ సైడ్ ఆఫ్ ద వార్ విచ్ యూజువలీ ఈజ్ నాట్ టాక్డ్ అబౌట్. ఎక్కువగా యుద్ధం జరగడం ద్వారా జరిగేటువంటి చెడ్డ పనులు, చెడ్డ త్రోవని, చెడ్డ విషయాన్ని మనకు చూపించడానికి ఆయన ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారనమాట. ఎక్కువ యుద్ధం జరిగింది, మేము గెలిచాము అన్న చెప్తారు, కానీ యుద్ధం జరగడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని ఎవరు మాట్లాడరు అనమాట. సో అందుకని ఆయన ఇలా మాట్లాడటం జరిగింది. ద స్టోరీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద వార్. ఈ యొక్క కథ అంతా కూడా మనకి యుద్ధం గురించే కాదు కానీ, బట్ ఆల్సో అబౌట్ వన్స్ లవ్ ఫర్ వన్స్ ఫ్యామిలీ. ఓకే, ఒకరి యొక్క ప్రేమ వారి యొక్క కుటుంబం మీద ఎంత ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది. వన్స్ లవ్ అండ్ ప్రైడ్ ఫర్ వన్స్ ఓ నేటివ్ ప్లేస్. అట్లాగే ఒకరి యొక్క ప్రేమ వారి స్వగ్రామం మీద ఎంత ఎక్కువగా ఉంటుంది. నేటివ్ ప్లేస్ అంటే వారి యొక్క సొంత స్థలాన్ని వదిలేసి రావడం వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, ఆ సొంత స్థలం మీద వారికి ఎంత గర్వంగా ఉంటుంది, ఇది నా ప్లేస్ అనేటువంటి అదంతా కూడా చెప్పడం జరిగింది. ఆ మల్టీఫేరియస్ థీమ్స్ ఆఫ్ ద స్టోరీ మేక్ ఇట్ అన్ ఇంట్రెస్టింగ్ రీడింగ్. నిజంగా ఇలాంటి వాటన్నిటిని కూడా ఆయన వినియోగించడం ద్వారా మనకి చాలా ఇష్టంగా ఉందన్నమాట ఈ కథ. మోర్ ఓవర్, వన్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్ దాట్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ షార్ట్ స్టోరీ ఈజ్ ఇట్స్ బ్రెవిటీ ఆర్ కాన్షియస్నెస్. మనం ఎక్కువగా ఇందులో చూసేటువంటిది ఏంటిదంటే, ఎక్కువగా మనం ఇతరుల గురించి బాధపడటం, మన మనస్సాక్షి ఏం అడుగుతున్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేటువంటి విషయాన్ని గురించి కూడా ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క ఓల్డ్ మ్యాన్ ఆ యొక్క జంతువులు వదిలేసి వచ్చినప్పుడు తన యొక్క మనస్సాక్షి అతను గందేసి, అయ్యో నేను నా కుటుంబాన్ని వదిలేసి నా ప్రాణాలు కాపాడుకోవడం వచ్చానేంటి అనేటువంటి బాధ అతన్ని కలిసివేసింది అనమాట. ద స్టోరీ ఈజ్ షార్ట్ అండ్ విత్ ఇన్ దాట్ షార్ట్ స్పాన్ హెమింగ్వే ఈజ్ ఏబుల్ టు ప్రజెంట్ ద ఇన్నర్ టర్మాయిల్ అండ్ సఫరింగ్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ త్రూ హిస్ కన్వర్జేషన్ విత్ ద నారేటర్ ఇన్ ఏ బ్రిలియంట్ ఫ్యాషన్. నిజంగా స్టోరీ చాలా చిన్నగానే ఉంటుంది, కానీ అందులోనే ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని అంతటిని కూడా ఓల్డ్ మ్యాన్ ఆ నేరేటర్తో మాట్లాడినట్టుగా సంభాషణ క్రియేట్ చేసి అట్లాగా ఆయన చెప్పాలనుకున్నది అంతా కూడా చెప్పేశాడు అనమాట. ఓకే, సో ద డైలాగ్స్ ఇన్ ద స్టోరీ ఆల్సో మేక్ ద స్టోరీ ఇంట్రెస్టింగ్ టు రీడ్ యాజ్ ద డైలాగ్స్ ద మేక్ అస్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఫస్ట్ పర్సన్. మనకు అంతా కూడా అర్థమయ్యేలాగా చాలా స్పష్టంగా మంచిగా రాశారనమాట. చాలా ఈజీగా అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్లో రాశారు. విచ్ ప్రొవైడ్స్ మోర్ క్రెడిటబిలిటీ టు ద స్టోరీ రేదర్ దాన్ ఇట్ బీయింగ్ నేరేటెడ్ ఇన్ ద స్టోరీ. ఇదంతా కూడా వాళ్ళే మాట్లాడినటువంటి డైలాగ్స్ లాగా ప్రజెంట్ చేయడం వల్ల ఎవరో చెప్పినట్టుగా కాకుండా నిజంగా జరిగిన దాన్నే మనకు తెలియజేసినట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉందన్నమాట. అంత చక్కగా రాయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా ఆ యొక్క స్టోరీ చదవడం జరుగుతూ ఉంది.